హలో అండి. నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే సోమవారం అమావాస్య, సోమావతి అమావాస్య అండి. ఈరోజు శివుడికి అభిషేకం చేసుకున్నాను. ఆర్ధా నక్షత్రం రోజు చేయాల్సింది ఈరోజు చేసుకున్నాను. అదే వీడియో షేర్ చేస్తున్నాను. ఇదొచ్చేసి మహాబిల్వం అండి. మొత్తము 6 దళాలుంటాయి. స్టెప్ బై స్టెప్ 3 ఉంటాయన్నట్టు. చాలా ఫ్రెష్‌గా ఉంది. ఇట్లా 6 దళాలు దొరకడం కష్టము. దొరికినప్పుడు కొంచెం ఎక్కువగానే తెచ్చుకుంటా. ఎందుకంటే డైలీ పిల్లల చేత పెట్టియొచ్చు. లేదా నేను పూజ చేసేటప్పుడు పెట్టొచ్చని. దీనికి గింజలున్నాయి గదా! అవి ఎండబెట్టి కుండీలల్లో ఏస్తే మొలకలొస్తాయంట చూడాలి. ఏసిన నేను ఎండబెట్టి. నెక్స్ట్ మనకి కాడలు గూడా పచ్చిగున్నాయి గదా! అవి అట్లనే కుండీలల్లో పెడితే కొంచెం చిగురొచ్చే ఛాన్స్ ఉంటదంట. వస్తదో రాదో చూద్దామనేసి పెట్టినా. చాలా ఫ్రెష్‌గా ఉంది. మామూలుగా సీజన్‌లో అయితే ఈ మహాబిల్వం చాలా రేట్ జెప్తరు. ఇప్పుడు సీజన్ లేదు గాబట్టి, ఆకులు రాలిపోయే టైం గాబట్టి, కొంచెం తక్కువలో ఇచ్చిర్రు. కానీ ఫ్రెష్‌గా మంచిగుందండి. మామూలుగా 3 దళాలైతే మనకి ఆకులాకులు తెంపి సెపరేట్ ఇస్తరు. ఇట్లా మహాబిల్వం దొరికినప్పుడు ఇట్లా కాడలతోటే మనకి తెంపిస్తారు. ఇంకా పూలు అన్నీ తెచ్చిపెట్టుకున్నా సోమావతి అమావాస్య. అందులోటి నేను జేసేది 16 సోమవారాల వ్రతం లాస్ట్ వారం అండి. 16వ వారము. 17వ వారము నేను ఉద్యాపన జెప్తాను. ఇంకా అభిషేకానికైతే అన్నీ రెడీ జేసుకున్నానిక్కడ. పంచామృతం లేదు. ఉన్న వాటితోటి అభిషేకం చేద్దామనేసి విభూది, గంధము, పసుపు, కుంకుమ, పాలు ఇంకా ఆర్ధా నక్షత్రం రోజు నాకు అన్నాభిషేకం జేయడానికి కుదరలేదు. అందుకనేసి ఈరోజు అమావాస్య, సోమవారం కలిసొస్తుందనేసి అన్నం గూడా వండి పెట్టేసిన. అన్నంతోటి అభిషేకం చేద్దామని. అన్నం అంతా చల్లగా అయిన తర్వాతనే అభిషేకం చేయాలండి ఎప్పుడైనా. ఏ టెంపుల్స్‌లోనైనా చేస్తారు శివాలయంలో. ఇంకా ఈరోజు తులసమ్మ పూజ గూడా కంప్లీట్ అయింది. 4కే లేస్తా అండి. అంటే స్పెషల్ పూజలు, పౌర్ణమి, అమావాస్య, పండగల టైంలో ఇంకేదైనా స్పెషల్‌గా చేయాలనుకుంటే 4కి లేస్తేనే మనకి క్లీనింగ్ అయ్యేసరికి 1 అవర్ పడతది. పూజకి రెడీ చేసుకునేసరికి 1 అవర్ పట్టేస్తది. పూజ అయ్యేసరికి హాఫ్ ఎన్ అవర్, 40 మినిట్స్ పడుతుంది. ఇట్లా టైం సెట్ చేసుకొని పొద్దున్నే పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. నేను ఇదొక్కటి చెప్తానండి. పొద్దున్నే లేవడం అలవాటు చేసుకొని, పొద్దున్నే పూజ కంప్లీట్ చేసుకొని, పిల్లలకి మంచిగా టిఫిన్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లేడీస్‌కి ఇంతకంటే కావాల్సింది ఏది ఉండదు. నాకు తెలిసి అదే నిద్రమొహం వేసుకొని బాక్సులొండేసి పోవాలంటే కూడా మీరే ఒకసారి ఎట్లుంటదో హడావుడి ఎంత హడావుడి ఉంటదో మీకు గూడా తెలుస్తది. ఈరోజు సోమవతి అమావాస్య కాబట్టి స్పెషల్ పూజలేమన్నా ఉంటే క్లియర్‌గా చేస్తానండి. ఆచమనంతో సహా చేస్తాను. నార్మల్‌గా రెగ్యులర్ పూజ అయితే నార్మల్‌గా దీపం పెట్టేసి నైవేద్యం పెట్టేస్తాను. శివయ్యకి అభిషేకం అయితే ఇంకా రెగ్యులర్‌గా ఉంటుంది. నాకు కుదరనప్పుడు పిల్లలు చేస్తారు. పిల్లలకి అలవాటయింది పూజ చేయడము. ఇంకా పూజ ఆచమనం అయిన తర్వాత ధ్యానం చేసే ముందు రోజు అభిషేకం చేసినాం కాబట్టి క్లీన్ చేసుకొని శివయ్యని ఇప్పుడు శివయ్యని ఆవాహన చేసి మనం ఇప్పుడు అభిషేకం చేసుకోవచ్చు. ఇంకా గురుచరిత్ర గూడా స్టార్ట్ చేసినా అండి. మొన్న దత్తా జయంతి రోజు నేను 1 వీక్ పారాయణ అనుకున్నా గానీ కుదరలేదు. అందుకనేసి నిత్య పారాయణ పెట్టుకున్నాను. ఎప్పుడైపోతే అప్పటి వరకు చేద్దామనేసి. అందుకనేసి గురుచరిత్ర అక్కడే ఉంటుంది ఎప్పుడు. పూజ అంతా అయ్యి పిల్లలెళ్ళిన తర్వాత పారాయణ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ నాకు ఉన్న దాంతోటే అభిషేకం చేస్తానండి. ఎప్పుడైతే వాటర్ తోటే చేస్తాను. సోమవారం ఒక్కరోజు విభూది గానీ, గంధం గానీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే దాంతోటి చేస్తాను. పంచామృతం అయితే ఉండదండి. ఎందుకంటే ఆవు పెరుగు దొరకడము, మళ్ళీ మనం తెచ్చి ఆవు పాలు తెచ్చి ఆ టెట్రా ప్యాక్ తోడేసుకున్నా గానీ బంకలాగా తాగుతుంటుంది. అందుకే నాకు నచ్చదు. ఇంకా ఉన్న వాటితోటే అభిషేకం చేస్తాను. శివయ్యకి వాటర్‌తో చేసినా సరిపోతుంది. నేనెట్లయితే ఇంటికి రావాలి శివయ్య అని నేను మనసులో అనుకున్నానో అట్లనే వచ్చిందండి. గుళ్ళో మనకెట్లా దాదాపు ఇట్లనే ఉంటాయి బాణలింగాలు. నేను అట్లనే రావాలి. నాకు ఇత్తడి, లోహము, రాగి, స్ఫటికం ఇట్లా వద్దు. అంటే నాకు ఆర్టిఫిషియల్ లాగా అనిపిస్తుంది. మనమే కొనుక్కొని తెచ్చుకున్నది వద్దు. ఆయనకై ఆయనే ఇంటికి రావాలి అనుకున్నాను. 2 ఇయర్స్ లాస్ట్ ఇయర్ కార్తీక పౌర్ణమి వరకు నాకు ఇంట్లోనే ఉన్నాడు శివయ్య. బిల్వపత్రం ట్రస్ట్ వాళ్ళు పంపించిర్రు. ఇది నర్మదా బాణలింగం అండి. అందుకనేసి మనం చాలా నిష్టగా జేసుకోవాలి. నిష్టగా అంటే పెద్దగా ఏం లేదు. దీపారాధన జేసుకోవాలి. శివయ్యకి వాటర్ తోటి అభిషేకం జేసుకోవాలి. ఉన్న దాంట్లో నైవేద్యం బెట్టాలి. పండు, చక్కెర, బెల్లము ఇట్లా ఉన్న దాంట్లో నైవేద్యం బెట్టాలి. కుదిరితే 2 పూటలా అభిషేకం జేసుకోవాలి. నేను సోమవారం అయితే 2 పూటలు అభిషేకం జేస్తానండి. టైం ఉన్న రోజు గూడా 2 పూటలు అభిషేకం జేస్తాను. అంటే అమావాస్య రోజు, పౌర్ణమి తిథుల్లో 2 పూటలు అభిషేకం చేస్తాను. ఇక్కడ పసుపు, కుంకుమతోటి అభిషేకం చేసిన తర్వాత, పంచోపచార పూజ క్లియర్‌గా చేసిన తర్వాత, ఈరోజు లాస్ట్ వీక్ అండి నాకు 16వ సోమవారము.
అందుకనేసి మార్నింగ్ ఇట్లా అభిషేకం చేసుకొని, ఈవినింగ్ 16 సోమవారాల వ్రతం చేద్దామనేసి ఇట్లా డిసైడ్ అయినా అన్నట్టు. మనకి అనుగుణంగా టైం సెట్ చేసుకుంటే అన్నీ క్లియర్‌గా అవుతాయండి. ఏదైనా అంతే, ఇంట్లో పనైనా అంతే, పిల్లల వర్క్ అయినా అంతే. నేను అదొకటి అనుకుంటాను. ఫస్ట్ 2 డేస్ ముందే ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలని మనసులో ఇట్లా లైన్ బై లైన్ అనుకుంటానన్నట్టు. సో, దాని ప్రకారం వర్క్ హడావుడి ఉండదు. దాని ప్రకారం ప్లాన్స్ కూడా అట్లనే ఉంటాయి. తెచ్చుకునే వస్తువులైనా అట్లనే తెచ్చిపెట్టుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఆర్ధా నక్షత్రం రోజు నాకు కుదరలేదు. మార్గశిర మాసంలో చేసుకుంటారు కదా! అందుకనేసి ఈరోజు మంచిగా అమావాస్య ఉంది, సోమవారం కలిసొచ్చిందనేసి చేసుకున్నాను. ప్రతి ఫ్రైడే రోజు, మండే రోజు కంపల్సరీ కడప పూజ చేసి కొంచెం స్పెషల్‌గా చేసుకుంటాను. ఫ్రైడే రోజైతే కనకదార స్తోత్రం చదువుకుంటాను. నెక్స్టు దుర్గా ద్వాదశ నామాలు చదువుకుంటాను. ఆ రోజు ఈవినింగ్ లలిత సహస్రనామం కంపల్సరీ చదువుతాను ఫ్రైడే ఈవినింగు. ఇంకా ఇట్లా చేసుకోవడం వల్ల మైండ్ మంచిగా ఉంటదండి. మెయిను నెగెటివ్ థాట్స్ రాకుండా మైండ్ రిలాక్స్ ఉంటుంది. ఇంకా అన్నాభిషేకం చేసుకున్న తర్వాత ఈ అన్నము ఒక 2 ముద్దలు, 3 ముద్దలే ఉంటదండి. పిల్లలకి వెంటనే తినిపిస్తాను స్నానం చేయగానే. వాళ్ళు స్కూల్‌కెళ్ళే టైంలో ఇందులో కారం పొడి, నెయ్యి, పప్పు ఏదో ఒకటేసి ఆ 2 ముద్దల అన్నం వాళ్ళ నోట్లో పెట్టేస్తాను. ఎందుకంటే ఏ నైవేద్యమైనా దేవుడికి పెట్టినంక వెంటనే తినేసేయాలి. ఒక 5 మినిట్స్ ఉంచి దోమలు వాలంగా, ఈగలు వాలంగా అంతసేపు ఉంచొద్దు. ఇంకా ఎప్పుడైనా ఇట్లనే లాస్ట్‌కి వాళ్ళు స్కూల్‌కెళ్ళే ముందు విభూది పెట్టడం అలవాటు. ఏ ప్రసాదమైనా వాళ్ళ నోట్లో ఏసి పంపిస్తాను. బెల్లమైనా సరే, పండ్లైనా సరే ఏవైనా. పండ్లయితే వాళ్ళ బాక్స్‌లో ఏస్తాను. సో, ఇట్లా అయితే పూజ రెగ్యులర్‌గా ఇట్లనే చేసుకుంటాను. శివయ్య వచ్చినంక చాలా చేంజ్ వచ్చింది. అంటే మైండ్ రిలాక్స్‌గా, దేనికి ఆవేశపడకుండా, కోపం రాకుండా, నెగెటివ్ థాట్స్ రాకుండా అట్లా తయారైపోయిందన్నట్టు. మొత్తం డివోషనల్‌గా అయిపోయింది. ఇంకా అన్నాభిషేకం అన్నం ఎప్పుడైనా పూర్తిగా చల్లగయిన తర్వాతనే అభిషేకం చేసుకోండి. మీకు శివయ్య ఇంట్లో ఉంటే ఇట్లనే చేసుకోండి. కనీసం వాటర్‌తోటైనా అభిషేకం చేయండి. పిల్లలకి నేర్పించండి. ఇంకా అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ధూపం, దీపం, కర్పూర హారతి అన్నీ ఇచ్చిన తర్వాత శివయ్యని విభూదితోటి అలంకరించుకుంటే చాలా మంచిగా అనిపిస్తది. ఇట్లా స్పెషల్‌గా టైం ఉన్నప్పుడు మాత్రమే క్లియర్‌గా ఆచమనం చేసి పంచోపచార పూజ చేస్తానండి. లేదంటే ఇంక నార్మల్‌గా రెగ్యులర్‌గా దీపం పెట్టేసి అలంకరణ చేసుకొని పూలతోటి ఏదన్నా పండో ఏదో ఒకటి నైవేద్యం పెడతాను. 16 సోమవారాల వ్రతం నాకు వీలైనన్ని రోజులు చేయాలని అనుకుంటున్నానండి. అంటే ప్రతి ఇయరు వీలున్నప్పుడల్లా ఓపిక ఉన్నన్ని రోజులు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే శివయ్య వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు ఆయనని విడిచిపెట్టకుండా పూజ చేసుకోవాలి కాబట్టి, దాంట్లోనే మనశ్శాంతి ఉంది కాబట్టి, సో, అట్లా డిసైడ్ అయినా. ఇది నేను చేయడం 3వ సంవత్సరం అండి. ఫస్ట్ నాకు తెలిసినప్పుడు గుళ్ళో చేసుకున్నా. నెక్స్ట్ సెకండ్ ఇక్కడ ఇంట్లోనే చేసిన. ఇప్పుడు ఇంట్లోనే చేస్తున్నా. 3వ సంవత్సరం ఇది దీనితోటి. శివలింగాలు మాత్రం అన్నీ ఒకే దగ్గర పెట్టుకొని నేను ఒకేసారి నిమజ్జనం చేస్తాను. 17వ వారం ఉద్యాపన చెప్పిన తర్వాత బ్రాహ్మణ్స్‌కి స్వయం పాకం ఇచ్చేసి, ఆ రోజు ఎవరికైనా అన్నం పెట్టి సాయంత్రం ఇంకెప్పుడైనా 6 మంత్స్ లోపు ఎప్పుడైనా నిమజ్జనం చేయొచ్చు. పారే నీటిలో ఎక్కడైనా చేయొచ్చు. ఇదండి శివ పూజ అయితే నేను రెగ్యులర్‌గా చేసుకునే విధానము. నాకు కుదరనప్పుడు కూడా మా పిల్లలు ఇట్లనే చేస్తారు. సేము. కాకపోతే వాళ్ళు వాటర్‌తో చేస్తారు. వాళ్ళకి నచ్చినట్టు చేయమంటా. ఎందుకంటే 1, 2 సార్లు తప్పులు పోయినా మూడోసారి కరెక్ట్ చేస్తారు. ఇట్లనే చేయాలని ఏమి చెప్పను. వాళ్ళకి వదిలేస్తాను పూజ ఎట్లా చేయాలో. నేను చేస్తుంటే చూస్తారు కాబట్టి వచ్చు, దాదాపు ఇద్దరు పిల్లలకి పూజ చేయడం వచ్చు. ఇంకా విభూదితోటి అలంకరించుకొని ఎట్లా అంటే అట్లా అలంకరిస్తాను మంచిగా. కింద గంధం పెడితే పైన విభూది పెడతాను. పైన గంధం పెడితే కింద విభూది పెడతాను. పానమట్టం కూడా మనకి అమ్మవారితో సమానం అండి. ఎందుకంటే శివయ్యకి సగభాగం కాబట్టి. అభిషేకం చేసే విధానం కూడా వేరే ఉంటుంది. ఫస్ట్ పానమట్టం కుడి సైడు కుమారస్వామి, ఎడమ సైడు గణేశుడు, మధ్యలో అమ్మవారు. ఇట్లా పానమట్టం మీద అభిషేకం చేసినాకనే శివయ్యకి అభిషేకం చేయాలి. అంటే ఆయన అట్లా చెప్పిండన్నట్టు. ఫస్ట్ నా కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇచ్చినాకనే నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని. అందుకే నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. సో, అట్లనే తెలుస్తుంటాయి మనకి. తెలవదు, ఇది చేస్తే అదేమైద్దో, అది చేస్తే ఇదేమైద్దో అని భయపడుతూ వెనక్కి తగ్గొద్దు. మనం చేస్తా ఉంటే మనలో ఉన్న రాంగ్స్ కూడా కరెక్షన్ చేసేస్తాడు ఆ శివయ్య. ఇదొకటి నేను బాగా నమ్ముతా. ఎందుకంటే నాకు ఇవన్నీ ఏం తెలియదు. చేస్తూ చేస్తూ ఉంటే వచ్చినవే ఈ పూజలన్నీ. ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత
కర్పూర హారతి ఇచ్చేసి మంత్రపుష్పం ఇస్తే పూజ అయితే కంప్లీట్ అయిద్దండి. ఇదే అండి ఈరోజు వీడియో. సోమవతి అమావాస్య సోమవారము. వీడియో ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి. నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.